సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఆడమ్ జంపా రీప్లేస్మెంట్ వచ్చేసి స్మరణ్ రవిచంద్రన్. సో ఈ ప్లేయర్ కర్ణాటక నుండి ఆడుతూ ఉంటాడు. సో తిన పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అసలు టీంకి ఏం యాడెడ్ బెనిఫిట్ అనేది ఒకసారి చెప్తా. సో స్మరణ్ రవిచంద్రన్ అనే ప్లేయర్ కన్సిస్టెన్సీ ప్లేయర్. సో ఆ మాటని ప్రూవ్ చేస్తూ మీకు ఇప్పుడు స్టార్ట్స్ చూపిస్తా. లిటరలీ స్మరణ్ రవిచంద్రన్ అనే ప్లేయర్ నంబర్ 4లో ఆడుతూ ఉంటాడు రెగ్యులర్గా. సో రీసెంట్గా ఆడిన రంజీ ట్రోఫీ ఏదైతే ఉందో 24-25 అందులో తనకి 64 యావరేజ్ ఉంది. సో ఒక డబుల్ సెంచరీ ఉంది, ఒక సెంచరీ ఉంది. ఓకే, దెన్ కమింగ్ టు విజయ్ హజారే ట్రోఫీలో 72 యావరేజ్ ఉంది. అక్కడ కూడా తనకి 2 సెంచరీలు ఉన్నాయి. బట్ విజయ్ హజారే ట్రోఫీ అయినా రంజీ ట్రోఫీ అయినా మనం T20కి లైక్ దాన్ని తీసుకోలేమన్నట్టు ఆ స్టార్ట్స్ని, ఎందుకంటే అవి లాంగ్ ఇన్నింగ్స్ కాబట్టి T20కి మ్యాచ్ అవ్వవు. బట్ ఎందుకు చెప్పినా అంటే తన క్యాలిబర్ ఇది అని మీకు అర్థం అవడానికి చెప్పిన. బట్ కమింగ్ టు T20 ఫార్మాట్ తను ఎట్లా చేస్తారో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో 2 ఫార్మాట్లు ఉన్నాయి. ఒకటి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రీసెంట్గా జరిగింది కదా, దాంట్లో ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మహారాజా T20 లీగ్ అని ఒకటి ఆడిండు, అది కర్ణాటకలో జరుగుతుంది. సేమ్ లైక్ IPL ఉంటుంది, బట్ డొమెస్టిక్ స్టేట్ లీగ్ అని ఉంటుంది. ఓకే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తనకి లిటరల్లీ 30+ లైక్ 34 ఏమో యావరేజ్ ఉంది, 34 ఐ థింక్ 42. ఓకే, అక్కడ కూడా కన్సిస్టెన్సీ ఉంది సయ్యద్ ముస్తాక్ అలీలో. దెన్ కమింగ్ టు మహారాజా ట్రోఫీలో కూడా 34+ యావరేజ్ ఉంది. అంటే ప్రతి మ్యాచ్ T20లో కూడా ఒక 35 to 40 రన్స్ కొట్టే అంత కన్సిస్టెన్సీ తన దగ్గర ఉంది. అండ్ మహారాజా T20లో కూడా తనకి ఒక సెంచరీ ఉంది, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. డీసెంట్గా స్కోర్స్ తెస్తూ ఉంటాడు ప్రతి మ్యాచ్. అండ్ నాట్అవుట్ కూడా 2-3 మ్యాచెస్లో ఏమో ఉన్నాడు. ఓకే, సో ఓవరాల్గా చెప్పేది అంటే ఆడమ్ జాంపాకి రీప్లేస్ చేస్తుండు కదా, తిను టీంలోకి రావడం వల్ల యాడెడ్ బెనిఫిట్ ఏంటి? సో తినని నంబర్ 4లో ప్లేయింగ్ లెవెల్లో ఉంచుకోవచ్చు. ఒకవేళ ప్లేయింగ్ లెవెల్ కాకుండా ఇంపాక్ట్లో పెట్టుకోవచ్చు. ఇంపాక్ట్లో పెట్టినప్పుడు నంబర్ 4లో పంపితే నితీష్ కుమార్ రెడ్డిని నంబర్ 5లో పంపి క్లాసీని 6లో పంపితే అండ్ ఆర్డర్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మనకు లోవర్ డౌన్ ఆర్డర్ ఏదైతే ఉందో, సో ఫినిషింగ్ కన్సర్న్స్ కొన్నిసార్లు కనిపిస్తున్నాయి. అనికేత్ వర్మ ఒక్కడే ఆడిండు, అభినవ్ మనోహర్ ఛాన్సెస్ వచ్చినప్పుడు పర్ఫామ్ చేయలేదు. రైట్, క్లాసన్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ద ఫామ్, ఇన్ ఫామ్ అన్నట్టు ఆడుతున్నాడు కొన్ని మ్యాచెస్. సో స్మరణ్ రవిచంద్రన్ టీంలో ఇంపాక్ట్ లెక్క వచ్చినా కూడా నంబర్ 4లో వస్తే ఇక్కడ నితీష్ రెడ్డి కొంచెం కిందికి వస్తాడు, అంటే నంబర్ 5కి వస్తాడు. నితీష్ రెడ్డి తర్వాత క్లాసిన్ వస్తాడు 6th. నెక్స్ట్ 7th అనికేత్ వర్మ. దెన్ ఆఫ్టర్ రెగ్యులర్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారో వారు. సో ఇక్కడ డెప్త్ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. బ్యాటింగ్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది, ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా స్మరణ్ రవిచంద్రన్ డేటా ఇది పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్తా. పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఎట్లా అంటే బ్యాటింగ్ హెల్ప్ అవుతుంది తనది. సో ఒక బౌలర్ని బ్యాటర్తో రీప్లేస్ చేసారు, స్పిన్నర్ కదా ఆడమ్ జంపా. బట్ బౌలర్తో చేస్తే బౌలింగ్ ఆప్షన్స్ ఉండేవేమో. బట్ ఓవరాల్గా స్మరణ్ రవిచంద్రన్ అయితే ఒక మంచి ప్లేయర్. సో ఇది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నా. కంటెంట్ నచ్చితే డూ లైక్ అండ్ షేర్ క్రికెట్ బస్ తెలుగు. థ్యాంక్ యూ.